చేసుకున్నాం మేము ఇద్దరం. గోవిందా గోవిందా. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు అన్ని బ్యాగ్సా అని. గోవిందా గోవిందా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము తిరుమలకి మార్చ్ 21, 2025కి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి మార్చ్ 22 అయితే అయిపోయింది. మేము మా బేబీతో పాటు తిరుమలకి చేరుకున్నాము. మా ఈ తిరుమల జర్నీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఇంకా సుపథం గురించి, దర్శనం గురించిన అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ కలిపి ఈ ఒక్క వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇదైతే. ఇప్పుడైతే మనము సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్తున్నాము రూమ్స్ కోసము. 7 o'clock అవుతుంది. అయితే విజయ్ ఆల్రెడీ అడిగాడు సుపథం గురించి. చిన్న పిల్లలకి దర్శనం 8 o'clock నుంచి మనము వెళ్ళి మన ఆధార్ కార్డ్స్ మన బేబీస్వి అక్కడ ఇవ్వచ్చట. కానీ మీరు 8 o'clock వెళ్ళకండి, 10 o'clock అలా వెళ్తే డైరెక్ట్ మిమ్మల్ని చిన్నపిల్లలు ఉన్న వారిని 10 o'clock నుంచి పంపిస్తారు. మరి 8 o'clock వెళ్తే మీ టైం వేస్ట్ అవుతుంది అని అయితే చెప్పారు. సో మేమైతే అదే టైంకి వెళ్ళాలి అనుకుంటున్నాము. సప్తగిరి రెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదండి, అటు వెళ్ళకుండా ఇటు సేమ్ HDFC ఆఫీస్ కనిపిస్తుంది కదా, అక్కడ పక్కన అయితే వెళ్ళాలి. సో అక్కడైతే ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్. చాలా మంది జనాలు ఉన్నారు. అమ్మ మాకు 1 hour లో అయిపోతుంది దర్శనం, VIP దర్శనం మా బియా వల్ల. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాకు ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది. సో మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ వచ్చింది ఈ రోజు ఆల్రెడీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బియ్య ఎంత లక్కీ అండి, ఫస్ట్ బర్త్డేకి తిరుపతి దర్శనం, మా యూట్యూబ్ ఫస్ట్ సాలరీ ఈ రోజే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీఆర్ లక్కీ అండి టు హ్యావ్ బియ్య. ఇందాక లొకేషన్ లో చూపించాను కదండి, సప్తగిరి రెస్ట్ హౌస్ నుంచి HDFC బ్యాంక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్ లోనే స్ట్రైట్ వెళ్తే మనకి సిఆర్ఓ ఆఫీస్ అనేది వస్తుందండి. సో ఇంకా కాస్త ముందుకు వెళ్ళాలండి. రష్ అయితే చాలా ఉందండి. పైగా ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయినా కూడా వందల జనాలు ఉన్నారు రూమ్స్ కోసము. మాకు సడన్ గా చూడగానే చాలా కంగారు అనిపించింది. అసలు రూమ్ దొరుకుతుందా దొరకదా, వియాకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చాలా కంగారు పడ్డాను. చూడండి ఎంత దూరం నుంచి కూడా వెయిట్ చేస్తూ కూర్చున్నారో చాలా మంది. ఇదే కాదండి ఎంట్రన్స్, ఇంకా లోపల చాలా ఉంది, పెద్ద క్యూ లైన్ ఉందండి. ఇక్కడ భక్తులందరూ వెయిట్ ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ చూసారుగా డిస్ప్లేస్, ఇందులో ఏంటంటే మీకు రూమ్ అనేది కన్ఫర్మ్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అందరు ఇక్కడే వెయిట్ చేస్తారు. మొబైల్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, బట్ ఇక్కడైతే డిస్ప్లే అవుద్ది. ఇదేనండి. ముందుకు వస్తే టికెట్ కోసం అయితే లైన్ చూస్తే పిచ్చి లేచిపోయింది నాకైతే. సో మనం రూమ్ కోసం ఆధార్ కార్డ్ ఇస్తాం కదా, అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే మన దగ్గర ఉండి ఆ సిమ్ ఆన్లో అయితే ఉండాలండి. ఎందుకంటే మనం టికెట్ తీసుకున్న తర్వాత అదే మొబైల్ నెంబర్కి మన రూమ్ లొకేషన్ అనేది మెసేజ్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ మొబైల్ నెంబర్ ఆన్ ఉన్న ఆధార్ కార్డే ఇవ్వండి. స్టార్ట్ అయిపోయామండి దర్శనానికి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 11:01 అవుతుంది. సో లేట్ అయిపోయింది. అయితే చాలా సతాయించింది. సో ఫైనల్లీ బయటకు వచ్చేసాం. బియ్యూ హ్యాపీ బర్త్డే మమ్మీ. నిద్రలు ఉందండి బియ్య. సో స్టార్ట్ అయిపోయాం. ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకుందామని అయితే స్టార్ట్ అవుతున్నాం. సో బియ్య అయితే పడుకుంది. మేబీ దర్శనం టైంకైనా మెలకువ ఉంటుందో లేదో తెలియదండి. అసలు మాకేం జరిగిందంటే రూమ్ అనేది జస్ట్ 10 minutesలోనే దొరికింది. 1000 రూమ్. ఎందుకంటే నేను వియాని తీసుకుని వెళ్ళాను. సో చిన్న పాప ఉందంటే అందరు సైడ్ ఇచ్చారు. ఎంత పెద్ద క్యూ లైన్ ఉండే, అందరు సైడ్ ఇచ్చారు వెళ్ళండి అని. అందుకే 10 minutesలోనే దొరికింది నాకు. ఆ తర్వాత రూమ్ వెతకడానికి 1 hour పట్టింది. 8కి స్టార్ట్ అయ్యాం. రూమ్ వెతకడానికి 1 hour. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు. అటు వెళ్ళండి, ఒకరేమో రైట్ వెళ్ళండి అంటున్నారు, ఇంకొకరు లెఫ్ట్, అలా 1 hour మొత్తం తిరగంగా 1 hour వెతకగా అప్పుడు దొరికిందండి మాకైతే రూమ్. మేమైతే స్టార్ట్ అయిపోయాం, కానీ మళ్ళీ మా రూము లొకేషన్ మాకు దొరుకుతుందో లేదో, మళ్ళీ ఎంతసేపు వెతకాలో తెలియదండి.
సో చూడండి టోటల్ చెట్లతో చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇప్పుడైతే వరాహస్వామి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలనే శాసనం అయితే ఉందండి. యూటర్న్ ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకోవాలి. ఒక 800 మీటర్సే ఉందండి ఈ ప్లేస్ నుంచి వరాహస్వామి దేవాలయము. ఇక్కడే వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం కూడా ఉందండి. చూడండి లొకేషన్. ఇక్కడ నుండి అయితే స్ట్రైట్ రోడ్ పై వెళ్ళాలి. మనం టెంపుల్ ప్రాంగణంలోకి రీచ్ అవ్వాలంటే 4 సైడ్స్ నుంచి 4 వేస్ ఉంటాయి. సో మా రూమ్ కి దగ్గరలో ఉన్న ప్లేస్ నుంచి అయితే మేము రీచ్ అవుతున్నాము. లొకేషన్ ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలండి. వరాహస్వామి టెంపుల్ అని అయితే రాసి ఉంది. అన్నప్రసాద కేంద్రం అయితే ఉందండి లెఫ్ట్ సైడ్ లో, మీరు చూశారుగా. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి వరాహస్వామి టెంపుల్ అయితే. సో చూడండి లొకేషన్ ఎగ్జాక్ట్ చూపిస్తున్నాను. అన్నప్రసాద కేంద్రం. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి. ఇక్కడ వరాహ స్వామి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. పార్కింగ్ టెన్షన్ కూడా లేదు ఇక్కడ. సో పదండి వరాహస్వామి దర్శనం చేసుకుందాం. నేను మీకు ఇందాక కూడా చెప్పాను కదండి, మా రూమ్ లొకేషన్ వెతకడానికి 1 అవర్ అయింది. వాళ్ళని వీళ్ళని అడుగుతూ, ఒకరు రైట్ అని ఇంకొకరు లెఫ్ట్ అని అలా వెళ్తూ 1 అవర్ టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మా ఎగ్జాక్ట్ లొకేషన్ అందులో సెర్చ్ చేస్తే వితిన్ 5 మినిట్స్లో మేము రూమ్కి రీచ్ అయిపోయామండి. సో మీరు కూడా మీకు ఎటువంటి లొకేషన్ కావాలన్నా ఈ తిరుమలలో గూగుల్ మ్యాప్స్ అయితే యూజ్ చేయండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుందండి. మీ టైం వేస్ట్ మాత్రం అస్సలు అవ్వదు. సో చూడండి మేము కార్ పార్క్ చేసి టెంపుల్ ప్రాంగణంలోకి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. సరౌండింగ్ లొకేషన్ అంతా చూస్తున్నానండి. సో ఈ టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళడానికి 4 సైడ్స్ నుంచి 4 వేస్ ఉంటాయి. సో మీ రూమ్కి దగ్గరలో ఉన్న లొకేషన్లో అయితే మీరు స్టార్ట్ అవ్వండి. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో అయితే మనకు దేవాలయ ప్రాంగణం కనిపిస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గేట్ కనిపిస్తుంది కదా, ఇది అన్నప్రసాద వితరణ కేంద్రం అండి వెంగమాంబ. సో చాలా మంది భక్తులు దర్శనానికి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నారు. మేమైతే డైరెక్ట్ స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మా ఇన్ఫాంట్ దర్శనం కాబట్టి త్వరగానే అయిపోతుంది, 1 అవర్లోనే అయిపోతుంది అన్నారు. సో అలా దర్శనం అయ్యాక అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చని స్టార్ట్ అయిపోయాము. కానీ మాకు దర్శనం అయితే చాలా లేట్ అయిందండి, ఇన్ఫాంట్ దర్శనం కూడా. సో మీరైతే స్వామివారి దర్శనం కోసం స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వండి. మనకి దర్శనం ఎంత టైంలో అవుతుందో తెలీదు, త్వరగా అవుతుందని అయితే అస్సలు అనుకోకండి, లేటే అవుతుందండి దర్శనం ఎప్పుడు కూడా. సో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే కాస్త ఓపిక అనేది మనకు ఉంటుంది, ఎనర్జీ అనేది. మేమైతే ఆ మిస్టేక్ చేసాము, మీరైతే అసలు చేయకండి. వచ్చేసామండి మనం దేవాలయ ప్రాంగణంలో. ఇక్కడే రైట్ సైడ్ మనకి వరాహస్వామి వారి దేవాలయం అయితే ఉందండి. మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటేనే మనం కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయని చాలా మంది అంటారండి. చూడండి ఇదేనండి వరాహస్వామి వారి టెంపుల్. చూడండి చాలా మంది భక్తులు వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నారు. నేను ఫస్ట్ టైమే అండి వరాహస్వామి దర్శనం చేసుకోవడం. లాస్ట్ టైం తిరుపతికి వచ్చాం కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి. వరాహస్వామి దర్శనం చేసుకోవాలని మాకైతే ఐడియా లేదండి. సో ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ముందుగా వరాహస్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇదేనండి వరాహస్వామి వారి మందిరము. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ప్రాంగణంలోనే చిన్న స్వామీజీలకి శిక్షణ ఇస్తున్నారండి. సో వారిని చూడగానే చాలా సంతోషంగా అనిపించిందండి. అంత చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచే వేదాన్ని అభ్యాసం చేస్తున్నారని. సరౌండింగ్ లొకేషన్ అంతా చూపిస్తున్నానండి. ఎగ్జాక్ట్ మన ఎంట్రన్స్ కి ఆపోజిట్ లో అయితే ఉందండి ఈ టెంపుల్. గోవిందా 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 గోవిందా. వరాహస్వామి దర్శనం అయ్యాక ఇలా బయటకు వచ్చామో లేదో వెంకటనామాలు అయితే పెట్టించుకున్నామండి. చూడండి విహా అయితే పడుకునే ఉంది. రూమ్ నుంచి బయటికి వెళ్ళే వరకు ఇంతలా సతాయించిందో మెలుకునే ఉండే. కానీ అలా బయటికి వెళ్ళామో లేదో మత్తులో జారుకుందండి నిద్రలో అయితే.
అలా అయితే ఉంటుందండి వియతోని. మా దర్శనం ఇన్ఫాంట్ దర్శనం కాబట్టి సో గుడి ఆవరణ వరకు స్ట్రైట్ వెళ్ళి ఆ తర్వాత రైట్ తీసుకోవాలి. అక్కడైతే సుపథం అనే బోర్డు కనిపిస్తుంది అని అయితే అన్నారు. సో మేము స్ట్రైట్ అయితే ట్రావెల్ అవుతున్నామండి. సో చూడండి సరౌండింగ్ లొకేషన్ అంతా చూస్తున్నాను. సుపథం మనకి రైట్ సైడ్ లో అయితే బోర్డు కనిపిస్తుందండి. ఏనుగు కనిపించడమే లేట్, నేనైతే చిన్న పిల్లని అయిపోయానండి. ఇదేనండి సుపథం ఎంట్రన్స్. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదేనండి టిటిడి కళావేదిక. ఇక్కడ నుండి స్ట్రైట్ కాస్త దూరం వస్తే మనకి సుపథం ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో ఇదేనండి మన ఇన్ఫాంట్ దర్శనం. 1 year బిలో బేబీస్ పేరెంట్స్కి ఫ్రీగా మనకి ఒక 1-2 అవర్లోనే దర్శనం అయిపోతుంది. ఇక్కడికి వస్తే నేనైతే 1 అవర్లోనే అయిపోతుంది దర్శనము అని అనుకున్నాను. మాకైతే 3 hours పట్టిందండి. అంత లేట్ ఎందుకు అయిందంటే చిన్నపిల్లల పేరెంట్స్ చాలా మంది వస్తున్నారండి ఇక్కడ. నేను కూడా అడిగాను, అక్కడ 1000 ఒక్కోసారి 2000 మెంబర్స్ కూడా వస్తున్నారు 1 day దర్శనానికి అని అయితే అన్నారు. సో అందుకే ఈ సుపథం దర్శనం కూడా కాస్త 2-3 hours డిలే అవుతుందండి. మనం ఎంట్రెన్స్ దగ్గరే మన మొబైల్ ఫోన్ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఇక్కడ అయితే లాకర్ లో పెట్టేయొచ్చండి. ఎంట్రెన్స్ దగ్గరే ఉంది. మళ్ళీ దర్శనం అయ్యాక తిరిగి ఇక్కడే తీసుకోవచ్చు. ఏం పబ్లిక్ రా బాబు, దర్శనానికి పిచ్చి లేచిపోయింది. అలా శుభుదం అన్నారు కానీ ఈ రోజు మాకైతే దగ్గర 3 to 4 hours అయితే లైన్ లో ఉన్నాం. అసలు ఎనర్జీ లెవెల్స్ లేవు, ఏం లేవు. విఆర్ఏమో చాలా ఏడ్చింది. అస్సలు హ్యూమిడిటీ అనేది కొన్ని ప్లేస్లో అయితే అందరు ఇట్లా మీద పడుతున్నారు. కానీ దర్శనం అయితే బాగా జరిగింది, వెరీ వెల్. సో ఇప్పుడైతే మళ్ళీ షూట్కి వెళ్తున్నామండి. ఒక్క ఫోటో కూడా దిగలేదని ముఖం ఎట్లా పెట్టింది చూడండి. వియా చూడండి పాపం నిద్రకు వచ్చింది. కానీ ఏంటది ఇది? సో వెళ్ళి స్టార్ట్ చేద్దాం. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము లైన్ లో నుంచున్న 1 to 1.5 hour తర్వాత వియా నాన్ స్టాప్ ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఉండే ఒక ప్లేస్ లో అయితే. సో నేను వియా ఏడుస్తుందని ఒక 500 meter దూరం వరకు ఒక్కదానే వియాన్ తీసుకొని అందరినీ సైడ్కి జరుపుతూ వెళ్ళానండి. సో చాలా మంది కోఆపరేట్ చేశారు నాకు ముందుకు వెళ్ళడానికి. అందరూ దారి ఇచ్చారండి పాప ఏడుస్తుంది అని. సో అలా దూరం వచ్చి ఒక ప్లేస్ అయితే కనిపించింది. ఆ ప్లేస్లో వియాకి ఫీడింగ్ ఇస్తూ కూర్చున్నాను. మనం బేబీస్తో బయటకు వచ్చినప్పుడు అదైతే మామూలేనండి. హ్యూమిడిటీ ఉన్నప్పుడు పిల్లలు అయితే ఏడుస్తారు. సో అప్పుడు వియాకి ఫీడింగ్ ఇచ్చాక ఏడవడం స్టాప్ చేసేసింది. ఆ తర్వాత విజయ్ కోసం చాలా సేపు ఒక 10 to 15 minutes వెయిట్ చేస్తే అప్పుడు ఆ లైన్ కదలగా ముందుకు వచ్చారండి. విజయ్ రాగానే మళ్ళీ నేను విజయ్తో పాటు లైన్లోకి స్టార్ట్ అయిపోయాను. హలో అండి, రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాక స్టార్ట్ అయిపోయాం మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. కొన్ని ప్లేసెస్ అయితే చూద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ తిరుమలలో ఉన్న ప్లేసెస్. సో చూడండి విజయ్ కూడా స్టార్ట్ అయ్యారు. సో మేమైతే కాంబో సెట్ వేసుకున్నామండి. వియా నేను చూసారా మామ్ డాటర్ కాంబో సెట్ వేసుకున్నాం మేము ఇద్దరం. బొట్టు అయితే అస్సలు వేయడానికి ఇవ్వలేదండి. 2 సార్లు పెట్టడానికి ఇవ్వలేదు. 2 సార్లు పెట్టిండు ఆల్రెడీ విజయ్. పెట్టిన ప్రతిసారి తుడిచేసింది. ఇట్లా చేస్తుంది అల్లరి పిల్ల. వియా అయితే ఇప్పుడు పడుకుందండి. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు పడుకోలేదు. సో లొకేషన్ చూడండి ఎలా ఉందో. చూడండి ఈవినింగ్ వ్యూ ఎలా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా ఉందండి రష్ అయితే. అసలు సర్వదర్శనం వారికి అయితే 14 to 15 hours అవుతుందట. ఇక్కడ నేను 2 ముగ్గురు అడిగాను. సో వాళ్ళైతే చెప్పారు. సో ఇంకోసారి అయితే అడ్రస్ చెప్తున్నానండి. మనం ఇలా స్ట్రైట్ ఎంట్రీ కాగానే ముందుగా మనము దర్శనంకి వెళ్ళిపోకుండా ఇక్కడ వరాహస్వామి టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలండి. చూసారా జనాలు, ఎంతమంది జనాలు ఉన్నారో. ప్రతి ఒక్కరు ఇలా లైన్ లో వచ్చి వరాహస్వామి దర్శనం చేసుకొని మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాడండి. చూడండి ప్రియా అయితే ఒక రేంజ్ లో రెడీ అయింది ఈ రోజు. మామ్ డాటర్ కాంబో వేసుకున్నాం కదా, సో ఈ మాత్రమైనా ఉండాలి. ఎక్కడ తీసుకున్నావు సారీ?
ఈసారి ఇన్స్టా పేజ్ లో తీసుకున్నానండి. నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, షార్ట్ వీడియోలో కూడా యాడ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ లో అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా యూట్యూబ్ లో కూడా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తాను. ట్రిప్లకి ఎప్పుడు రాలేదండి, పీస్ఫుల్ అనిపిస్తుంది. కాస్త ఏంటంటే మనం చిన్నపిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రం పిల్లలు అయితే సతాయిస్తారు. సో అది వదిలేసి అయితే మిగతా సూపర్, అది ఎప్పుడు ఉంటుంది. మన బేబీస్ ని మేనేజ్ చేసుకోవాలి, తప్పదు. ఇక్కడ వియా బర్త్డేకి కట్ చేసి కాస్త వియా ఫొటోస్ వీడియోస్ తీసి కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలండి. చాలా టైర్డ్ అయిపోయామండి. చూడడానికి ఇలా కనిపిస్తున్నాం కానీ కాల్లో కూర్చొని చేతులు కాళ్ళు లాగుతున్నాయి ఫుల్. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ అన్ని కాల్లో పెట్టుకొని స్టార్ట్ అయిపోవాలి. సో బ్యాగ్ ప్యాకింగ్ అది ఇది నా పనే, కానీ అన్ని తేవడము, కింద నుంచి పైకి మోయడము అంతా విజయ్ పనేనండి. మా కార్ అయితే ఒక చిన్న ఇల్లు లాగా అయిపోయిందండి. ప్రతి ఒక్క ఐటెం తెచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళే అడిగారు కదా ఎక్కడ అదే ఏది లగేజ్ చెకింగ్ లో, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు అన్ని బ్యాగ్సా అని. నేను చెప్పాను మేము ముగ్గురమే కానీ మా బేబీకి అన్ని ఐటమ్స్ కావాలా, సో అందుకే నేను అన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి. అందుకే ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకోలేము కాబట్టి ఇంటి నుంచి పుచ్చకాయని అయితే పట్టుకొచ్చేసామండి. ఇలా అయితే సెట్ చేశాడు విజయ్. పుచ్చకాయని కేక్ లాగా కట్ చేసి వియా ముందు పెట్టేశాడు. అలా హ్యాపీ బర్త్డే అని స్టార్ట్ చేశామో లేదో అందరూ అక్కడ ఉన్న సరౌండింగ్ అందరూ రౌండ్ గా వచ్చేసి వియాని విష్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరు విష్ చేశారండి వియాకి. అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా చాలా మంది ఏమన్నారంటే మీ పాప ఎంత లక్కీ ఉంటే ఫస్ట్ బర్త్డే ఇక్కడ ఈ తిరుమలలో సెలబ్రేట్ చేసుకుంటుంది అనేది అన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా చాలా మంది కోఆపరేట్ చేశారు, మాకు ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు. మేము అడగక ముందు చాలా మంది హెల్ప్ చేశారండి. మాకైతే ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకు స్పెషల్ డే వియా బర్త్డే తిరుమలలో సెలబ్రేట్ చేసుకోవడం మా లైఫ్ లాంగ్ మర్చిపోలేమండి. అంతలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేమైతే. మా వియా కూడా చాలా మంది బ్లెస్ చేశారు. దేవుని ఆశీస్సులు మా బిడ్డ పైన ఉండటం వల్లనే ఈ తిరుమలకి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి ఇక్కడ మా పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము. మా పాప మొదటి పుట్టినరోజు, పైగా సాటర్డే. ఇంకా మా దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇలా సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాము. ఇంకా శుభవార్త ఏంటంటే మా యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి 10 monthsకి అది కూడా మా వియా బర్త్డే రోజునైతే వచ్చిందండి. సో అన్ని హ్యాపీ అండి. మా వియా బర్త్డే రోజు అయితే అంత లక్కీ మా వియా మాకైతే. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుందండి, ఫొటోస్ దిగాలి. సో ఫొటోస్ దిగేటప్పుడు వియా సతాయించకుండా ఉండాలంటే వియాకి ఏదో ఒకటి చేతిలో ఇవ్వాలి. సో తను ఇష్టమైనది ఉంటే ఇంకా మా ఫొటోస్కి అయితే సతాయించకుండా ఉంటుంది. అదేంటంటే పుచ్చకాయ అంటే వియాకి చాలా ఇష్టం. అందుకే చిన్న ముక్క చేతిలో పెట్టేశాము. ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్కి అస్సలు సతాయించలేదండి. పోజ్ ఇచ్చింది ఎలా అంటే అలా అయితే జరిగిందండి వియా బర్త్డే సెలబ్రేషన్ తిరుమలలో. ఆ తర్వాత మన హోమ్ మేడ్ కేక్ ని అందరం కలిసి తిన్నాము. ఇంకేంటంటే ఇక్కడే మనకి చాలా మంది గుర్తుపెట్టారండి. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది కలిశారు, వియాని విష్ కూడా చేశారు. సో ఇలా అయితే డే మొత్తం స్పెండ్ చేసామండి వియాతో పాటు. వియా బర్త్డే రోజు ఇదేనండి వియా బర్త్డే కమ్ తిరుపతి బ్లాగ్. సో కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అందరికీ బాయ్.